హాయ్ అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను చికెన్ ఫ్రై తయారు చేస్తున్నానండి. ముందుగా చికెన్ని పసుపు నిమ్మరసంతో శుభ్రం చేసుకుంటే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఈ ఫ్రైకి బోన్స్తో స్మూత్ స్కిన్తో కూడా తీసుకోవచ్చండి. ఈ చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనకు సాల్ట్ సరిపోలేదంటే మధ్యలో చూసుకుని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. టీ స్పూను పసుపు ముక్కలకు పట్టేలాగా మనం అంతా కలిపేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా కలిపేసుకుండి మనము మూత పెట్టుకుండి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఒక కళాయి తీసుకుండి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుండి. కళాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ అండి, ఈ స్పూన్తో అయితే 1 స్పూన్ అండి నేను ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ సరిపోతుందండి ఫ్రైకి. ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. అడుగున అంటుకోకుండా మనం ఇలా కలుపుకోవాలి గరిటెతోటి. లైట్గా వేగనిచ్చిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల మొక్క బాగా పీల్చుకుండి సాల్ట్ అన్నీ మంచిగా టేస్ట్గా బాగా రెడీ అవుతుందండి. కొద్దిగా వాటరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. వాటరు మనం 2 మినిట్స్ మూత పెట్టుకుండి ఒకసారి మూత తీసి చూద్దామండి. వాటర్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వేస్తే కొద్ది పచ్చివాసన వస్తుంది. కొంచెం బాగా వాటర్ తగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే గ్రేవీ కింద బాగా రెడీ అవుతుందండి మనకు ఫ్రై. ఇప్పుడు చూడండి, ఈ వాటర్ వచ్చేంత వరకు మనం ఉండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు మధ్యలో ఇలా వేసుకుండి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం కలిపేసుకుందామండి. అదే ఎక్కువ తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అండి, మనం చికెన్ తయారు చేసుకోవచ్చు. ఈ కొద్దిగా 1/2 స్పూను జీలకర్ర పౌడరు. ఈ ఫ్రై మనకి రైస్లో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు. కొద్దిగా 1/2 స్పూన్ అండి మిరియాల పౌడరు వేసుకుండి ఇలా కలిపేసుకుందాం. చాలా టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం చికెన్ తినాలనిపించినప్పుడు కూడా మనం రెడీ చేసుకోవచ్చు. గ్రేవీతో బాగుంటుంది. ఆయిల్ తక్కువ. ఒకసారి మూత పెట్టుకుని 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుండి ఫ్రై రెడీ అయినట్లేనండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోండి. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. మనం లాస్ట్లో గరం మసాలా వేసుకునే ముందు ఆయిల్ చాలా తక్కువ వేస్తాం కదా, గరం మసాలా వేస్తే అలాగే బాగుండదు. అందుకోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రైలోకి గరం మసాలా వేద్దామండి. మీ దగ్గర ఏ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ అండి ఆయిల్. వేసుకోకపోయినా ఆయిల్ ఉంటే కానీ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం గరం మసాలా వేసేద్దాం. ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. చాలా ఈజీ అండి, సింపుల్, తొందరగా అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మూత పెట్టుకుని 2 మినిట్స్ తర్వాత ప్లేట్లో తీసేసుకుందామండి. చూడండి, బాగుంది కదా చూస్తుంటే. మీరు కూడా ట్రై చేయండి. నా కామెంట్స్లో తెలియచేయండి. కొద్దిగా ఆనియన్స్ ముక్కలు యాడ్ తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.